వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల్ని దొంగల్లా చూస్తున్నారని, చెప్పులెత్తుకుపోతారేమో అని సందేహపడుతున్నారు అంటూ తన కామెంట్లతో నిర్ఘాంత పోయేలాగా చేశారు అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే హామీల విషయంలో గానీ, ప్రభుత్వం మీద ఉద్యోగ సంఘాలు ప్రజల వైపు నుంచి ఉన్న ఆకాంక్షల విషయంలో గానీ తానేమీ చేయలేను అని చెప్పడానికి ముఖ్యమంత్రి అల్టిమేట్ అటెంప్ట్ చేసేశారు అనిపిస్తోంది. అప్పు పుట్టట్లేదు, దొంగలను చూసినట్టు చూస్తూ చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా. మరి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి? హామీల అమలు ఎంతవరకు వచ్చింది? ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సమయంలో సంపద సృష్టి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి? క్షేత్రస్థాయిలో చూస్తుంటే ఎదురు చూపులు ఉన్న పరిస్థితుల్లో ఏపీ ఏమనుకుంటోంది? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. సూపర్ 6 హామీలతో భారీ ప్రకటనలతో అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాట ఇప్పటికీ చాలా మంది గుర్తుంది. మీరు కూడా ఒకసారి చూడండి. సంపద సృష్టిస్తా, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, సవాళ్లు ఎన్నున్నా తనని నమ్మాలని, సంపద సృష్టించి భారీ హామీలు అమలు చేస్తాను అని చంద్రబాబు చెప్పారు. నిజానికి చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు కోసం 1,75,000 కోట్లు కావాలని, ఇది కాకుండా జీతాలు, రాష్ట్ర సర్వైవల్ కావాల్సిన ఆర్థిక వనరులు అవసరమవుతాయని, ఇది రాష్ట్ర ఫైనాన్షియల్ కెపాసిటీతో పోలిస్తే చాలా ఎక్కువ అని చాలా మంది ఆలోచన పరులు సందేహపడిన మాట వాస్తవం. కానీ తాను సంపద సృష్టించి హామీలు అమలు చేస్తాను అని చంద్రబాబు చెప్పారు. అది ఎన్నికల సమయం. అయితే ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సమయంలో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నా. డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇది సీఎం లేటెస్ట్ గా చేసిన ప్రకటన. అంటే హామీలకి మరికొంత సమయం పడుతుందని అర్థం చేసుకోవాలా, లేదంటే కొన్ని మినహాయింపులు ఉంటాయని పరోక్షంగా చెప్పదలుచుకున్నారా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ప్రభుత్వం చెబుతున్న మాటల ప్రకారమే తల్లికి వందనం, అలాగే రైతులకు ఇస్తామన్న పంట సాయం విషయంలో డెడ్ లైన్ దగ్గర పడుతోంది. మే నుంచి జూలై మధ్య కాలంలో ఈ 2 పథకాలు అమలు చేయాల్సి ఉంది. మరీ ముఖ్యంగా ఎంతమంది పిల్లలుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పిన మాట ఇప్పటికీ ఏపీలో రీసౌండ్ వస్తుంది. ఇలాంటి సమయంలో జనంలో ఎదురు చూపులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎంతో ఆతృతతో ఉన్నారు జనం పథకాల అమలు విషయంలో. ఇలాంటి సమయంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇప్పటికే ఫీలర్స్ ఇస్తూ ఉన్నారు అని అర్థమవుతోంది. మరి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో వస్తుంది. ఎస్, తెలంగాణతో ఏపీకి కంపారిజన్ ఉందా? డెఫినెట్ గా ఉంది. ఎందుకు అంటే ఎన్నికల ముందు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత పథకాల విషయంలో అప్పు చేసి ఇస్తాను అని స్వయంగా ఆయనే చెప్పున్నారు. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఏపీ 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసింది అనే మాట గట్టిగా వినిపిస్తున్న సమయంలో క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, కంపారిజన్ వచ్చి తీరుతుంది. ఓ పక్కన ముఖ్యమంత్రి ఏమో పథకాల అమలు విషయంలో ఆర్థిక లిమిటేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు, ఇంకో పక్కన ప్రజలు సంతోషంగా ఉన్నారు అని మంత్రులు చెప్పడం కూడా కనపడుతుంది. అంటే కాంట్రాస్ట్ సిచ్యువేషన్ ఉన్న సమయంలో, పక్క రాష్ట్రంలో కీలక ప్రకటనలు వస్తున్న సమయంలో ఏపీలో ఏం జరగబోతోంది అనేది మరో కొద్ది వారాల్లో తేలిపోబోతోంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.